కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్న ఎమ్మెల్సీ కవిత ఎల్లుండి జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమానికి హాజరు. మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మహిళా ఆరోగ్య పథకం ప్రారంభంలో నేతలు. మహిళా సంక్షేమంలో దేశానికి రాష్ట్రం ఆదర్శం. ఉమెన్స్ డే వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు. కొండగట్టులో రెచ్చిపోతున్న దొంగలు. వరుస చోరీలపై భక్తుల ఆందోళన. వైభవంగా భీమారం ఎర్రగట్టు జాతర. స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. డీటెయిల్ చూస్తే మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందన్నారు నేతలు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. జిల్లాల్లో మహిళా ఆరోగ్య పథకం ప్రారంభించారు మంత్రులు, ప్రజాప్రతినిధులు. మహిళల కష్టాలు తీర్చేందుకు అనేక పథకాలు తెచ్చిన ఘనత సీఎందన్నారు మంత్రి హరీష్ రావు. కరీంనగర్లోని బుట్టి రాజారాం కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్. మహిళలకు హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు. గర్భిణుల కోసం ఆరోగ్య లక్ష్మి తీసుకొచ్చినట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. ఆరోగ్య మహిళ పథకం ద్వారా మహిళలు సాధారణంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందిస్తారన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్య మహిళా హాస్పిటల్స్ సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. మహిళలంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. మహిళలకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. సో దాన్ని అడ్రస్ చేయాలి, అందుబాటులోకి తేవాలి, ఆ సేవలు కూడా మీకు అందించాలని ఈ ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం స్టార్ట్ చేశాం. అని ప్రతి మంగళవారం ఈ ఆసుపత్రి మహిళల కోసం మాత్రమే పనిచేస్తుంది. ప్రతి మంగళవారం ఈ 100 ఆసుపత్రుల్లో మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేస్తారు. అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇక్కడనే ఇస్తాం. ఒక్క పైసా కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ₹1 ఖర్చు లేకుండా నీ అనారోగ్య మొత్తాన్ని ఆరోగ్యం చేసేదే గొప్ప పథకం ఈరోజు ఆరోగ్య మహిళ పథకం. పెద్ద పెద్ద దేశాలు కూడా ఇలాంటి పథకం తీసుకురావాలి. కళ్యాణ లక్ష్మి పథకం కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు. గొప్ప గొప్ప పథకాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఆడబిడ్డల కోసం ఇన్ని పథకాలు ఇచ్చినంటే ఆడబిడ్డ నవ్వుతే అక్కడ దేవుళ్ళు ప్రత్యక్షమవుతారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్యం పథకం ప్రారంభంలో ఆందోళనకు దిగారు మహిళలు. డాక్టర్లు సరిగా వైద్యం చేయడం లేదని హాస్పిటల్ ముందు నిరసన తెలిపారు. ఒంటి మీద వస్తువులు అమ్ముకుని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళకి సూదులు ఇస్తావు, సార్ గ్లూకోజులు పెడతావు, ఇంటికి రక్తకారాలు తక్కువ ఒక సూదు 13,000 దావత్ రాజశంకర్ వాళ్ళు కలకాలు ఆడారు. ఎట్లా వాళ్ళకొస్తావో ఏమక్క ఎట్లా బాగా చేపించుకొస్తావు. ఎంపీపీ హరికృష్ణ, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మహిళలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఆ తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. దానికోసం ప్రతి మంగళవారం కూడా మన హాస్పిటల్లో ఒక క్లినిక్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్లినిక్ లో మనకు ఫస్ట్ ఏంటంటే బ్లడ్, బీపీ, షుగర్, రక్తహీనతకు సంబంధించినటువంటి పరీక్షలు చేస్తారు. లేదంటే మనకి సంబంధించి గొంతు గాని, నోరు గాని, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించినటువంటి టెస్టులు చేయడం జరుగుతుంది. గైనిక్ అంటే గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే రాములు నాయక్. ఇందుకోసమే మహిళా ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఖమ్మం జిల్లా వైరాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు రాములు నాయక్. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ పథకాన్ని మహిళలంతా ఉపయోగించుకోవాలన్నారు. కేసీఆర్ గారు ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా ఏదో ఒకటి మా అక్క చెల్లెలకు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మరి ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో సుమారుగా 9 నుంచి 12 మరి కొన్ని జబ్బుల నివారణకు మరి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇందులో ఇవన్నీ మీరు చేసుకోవాలి. రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఆరోగ్య పథకం ప్రారంభించారు నేతలు.
తెలంగాణ ఉద్యమంలో కవిత ఎక్కడుందన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. కవిత అడ్డదారిలో ఎంపీ ఎమ్మెల్యే అయిందని ఆరోపించారు. 2014 కేబినెట్లో ఒక్క మహిళకు కూడా కేసీఆర్ అవకాశం ఇవ్వనప్పుడే కవిత రాజీనామా చేసి ఉంటే ఇప్పుడు తనకు మహిళలు బ్రహ్మరథం పట్టేవారన్నారు రఘునందన్ రావు. మహిళల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. మెదక్లో తపస్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. అయితే అదృష్టమో దురదృష్టమో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కొంతమంది తోవదారు సంస్కృతి సాంప్రదాయాల పేరిట పక్కదారులు పట్టి సంస్కృతి సాంప్రదాయాల పేరిట అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేస్తా ఉన్నారు. ఇలా నోటీసులు వచ్చినాక మాకు నోటీసులు ఇచ్చారు. మేము మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే మాకు నోటీసులు ఇచ్చారు. చెల్లె నేను అడుగుతున్న నేను 2004 జూన్ 2 నుంచి 2019 మే 16 ఎన్నికల ఫలితం వచ్చేదాకా నువ్వు పార్లమెంటు సభ్యురాలిగా ఏ రోజన్నా మహిళలకి 33% రిజర్వేషన్లు కావాలని పార్లమెంట్ బయట మీ పార్టీలో ఎక్కడన్నా మాట్లాడుంటే అయ్యో పాపం మా చెల్లె మహిళల హక్కుల కోసం కొట్లాడుతుంటే నోటీసులు ఇచ్చిందని ఎవరైనా బాధపడతారు. చెల్లె ఎవరు బాధపడతలేదు. నువ్వు చేస్తుందంతా నటనాన్ని తెలంగాణ సమాజం సంపూర్ణంగా నమ్ముతుంది. తాను మహిళా హక్కుల కోసం మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలని 10వ తారీఖు రోజు ఢిల్లీలో ధర్నా చేస్తుంటే భయపడిన భారతీయ జనతా పార్టీ 9వ తారీఖు రోజు నాకు నోటీసులు ఇచ్చింది అని చెప్తుంది చెల్లె. నీకు తెలంగాణకి ఏం సంబంధం? మేమంతా జై తెలంగాణ అన్న రోజు జలదృశ్యంలో సున్నమేసినప్పుడు చెల్లెను అమెరికాలో వచ్చింది ఇండియాకి 2007లో 2001 నుంచి 2007 దాకా మేము జై తెలంగాణ అని కథలో పడ్డాక ఇదేదో వచ్చేదొరికిందని వచ్చి ముంగడి కుర్చీలో కూర్చునే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నువ్వు చేసిన పనులకి తెలంగాణ ప్రజలకి సంబంధం లేదనేది ముందు సమాజానికి మనం చెప్పాలి. కొండగట్టులో అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. గతంలో భారీ చోరీ జరిగినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దొంగలు రెచ్చిపోతున్నారు. మరోసారి దొంగతనాలకు తెగబడ్డారు. మహిమ కలిగిన అంజన్న ఆలయంలో వరుస చోరీలు జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. హోలీ రోజు అంజన్న గుట్టపైకి వచ్చి దేవస్థానం గదుల్లో చోరీ చేశారు దొంగలు. ఈసారి దేవుడిని కాకుండా భక్తులను టార్గెట్ చేశారు. 3 గదుల తాళాలు పగలగొట్టి 4000 నగదు 3 సెల్ ఫోన్స్ చోరీ చేసి కారులో వెళ్లారు. ఈ నెల 6న పీసీసీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి కొండగట్టు పర్యటనలో భాగంగా జేబు దొంగలు చేతివాటం చూపించారు. 5గురి పర్సులు దొంగలించడంతో 50,000 నగదు పోయినట్లు గుర్తించారు నేతలు. ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. అంజన్న ఆలయానికి 600 ఏండ్ల చరిత్ర ఉంది. అలాంటి ఆలయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారిగా దొంగతనం జరిగింది. 15 కిలోల విలువైన వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు దొంగలు. ఆలయ గర్భగుడిలోనే చోరీ జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 2 ఏఎస్ఐలు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా దొంగతనం జరగడంపై విమర్శలు వస్తున్నాయి. గర్భగుడిలో జరిగిన చోరీ మరవక ముందే మళ్లీ దొంగతనాలు జరుగుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అధికారులు, పోలీసులు భద్రతను పెంచి చోరీలు జరగకుండా ఆలయ విశిష్టతను కాపాడాలంటున్నారు. నిరంతరం భక్తులతో కలకలలాడే కొండగట్టు అంజన్న ఆలయం ఇప్పుడు దొంగతనాలకు అడ్డాగా మారిందని విమర్శలొస్తున్నాయి. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం అద్దె గదిలో దొంగతనానికి పాల్పడ్డ 3గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం మారుతి నిలయం అద్దె గదుల్లో దొంగతనం జరిగింది. దీంతో 3 బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలించారు పోలీసులు. దొంగలు మరి సమీపంలో వెహికల్స్ చెక్ చేస్తుండగా ఈ 3 పోలీసులకు దొరికారు. వేములవాడకు చెందిన శశాంక్, తోకల నితిన్, పవన్ చందులు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. జల్సాల కోసమే దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈరోజు 24 గంటల లోపలనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇవాళ సిఐ గారి ఆధ్వర్యంలో మన దొంగలమరి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక కారు అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉంటే దాన్ని ఆపి దాంట్లో ఉన్న వ్యక్తులను విచారిస్తే పంచుల ముందర దాంట్లో దూలం శశాంక్, ఇతను వేములవాడ, తోకల నితిన్, ఇతను కూడా వేములవాడ, ఎనగందుల పవన్ చందు, ఇతనిది గుళ్ళకోట, జగిత్యాల రూరల్ మండల్ బట్ వేములవాడలో ఉంటుంది.
ఇంకో 2 మైనర్ పిల్లలు ఉన్నారు, 5. సో ఆ పంచుల ముందర విచారించి మాట్లాడితే వీళ్ళకి జల్సాలకు అలవాటు పడి వేములవాడలో ఈ ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మారుతి డిజైర్. మెడికో ప్రీతి కేసులో వారి కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ప్రీతి మృతిపై మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావుకు వినతి పత్రం అందజేశారు ఎంఆర్పీఎస్, గిరిజన ప్రజా సంఘాల నేతలు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మంత్రులను కోరారు. అయితే ప్రస్తుతం కేసు విచారణలో ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. అన్ని తీర్ల ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ కుటుంబానికి అన్ని తీర్లు ఆదుకుంటాం. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, రిపోర్ట్ రావాలి, ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది, ఇంకా ఫైనల్ రిపోర్ట్ వస్తే దాని మీద పూర్తి విచారణ చేసి న్యాయం చేసే ఏర్పాటు చేస్తాం. తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానని అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. న్యాయస్థానంపై గౌరవం ఉందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును ఏప్రిల్ నెలాఖరు వరకు 40,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ తనకు హామీ ఇచ్చారన్నారు కోమటిరెడ్డి. ముఖ్యంగా ఏప్రిల్ ఎండింగ్ నాటికి 40,000 ఎకరాల కనీసం ఇచ్చుకుంటూ వచ్చే మళ్ళీ 3-4 మాసాలలో దాని లక్ష్యం శాలిగారం చెరువు నిండే వరకు మునుగోడు మండలం కానీ శాలిగారంలో 5-6 వేల ఎకరాలు కానీ అలా దానికి రకరకాల నల్గొండ చెరువు 40,000 ఎకరాలకు నీళ్లు గమనించి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడం జరుగుతుంది. ఏప్రిల్లో మాత్రం ట్రయల్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అజిత్ కుమార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో వెంటనే నాగపల్లి చెరువు కూడా నింపడం జరుగుతుంది. మునుగోడు పెద్ద చెరువు కూడా నింపడం జరిగి కాలువల పనులు కూడా నడుస్తున్నాయి కాబట్టి మిగిలిన పనులు ఈ వారం 10 రోజుల్లోనే స్పీడప్ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. జరిగిన సంఘటన మీద కేసు బుక్ అయింది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది, దాని మీద ఏం మాట్లాడేది లేదు. కోర్టులోనే తీసుకుంటాం. న్యాయమూర్తుల మీద, న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉన్నది. ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక భయము, గౌరవం అని లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంది కాబట్టి ఆ విధంగా స్పందించవలసిందని నిన్ననే వివరణ ఇవ్వడం జరిగింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కృషి ఫలించింది. కాజీపేట బల్హార్షా వైపు నడిచే రామగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్కు పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్లో హాల్టింగ్కు ఇచ్చింది రైల్వే శాఖ. ఓదెల రైల్వే స్టేషన్లో రామగిరి ఎక్స్ప్రెస్, కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు హాల్టింగ్ లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని స్థానికులు వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంలకు వినతి పత్రం అందజేశారు వివేక్ వెంకటస్వామి. వారితో మాట్లాడి హాల్టింగ్ ఇచ్చేందుకు కృషి చేశారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర రైల్వే మంత్రికి వివరించినట్లు తెలిపారు వివేక్ వెంకటస్వామి. తన విజ్ఞప్తితో రామగిరి ఎక్స్ప్రెస్, కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లకు హాల్టింగ్ ఇచ్చారన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కొత్తగా ఇంటర్సిటీ ట్రైన్ వేపించినట్లు తెలిపారు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి పార్లమెంటు పరిధి స్టేషన్లలో ఎన్నో రైళ్లకు హాల్టింగ్ ఇప్పించినట్లు తెలిపారు. ఇక్కడ ప్రజలందరూ కూడా పొత్కపల్లి పోయి ట్రైన్లు ఎక్కుతున్నారు. చాలా దూరం అయిపోతుంది మాకు, మీరు ఈ సౌకర్యం కల్పించాలని చెప్పి చాలా ఫాలోఅప్ చేసిండు సతీష్. నేను కూడా మొన్న జనరల్ మేనేజర్తో కలిసినప్పుడు వారు ఏమన్నారంటే, ఇది నా చేతిలో లేదు, కేవలం రైల్వే బోర్డు చేతిలో ఉంటుంది, నేను రికమెండ్ చేసి పంపిస్తాను, కానీ మీరు ఢిల్లీలో ఫాలోఅప్ చేస్తేనే ఈ స్టాప్ అవుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాజీపేట్ బల్లార్షా ట్రైన్ కూడా ఇక్కడ ఓదెలలో స్టాప్ ఉంటే బాగుంటుందని చెప్తే ఎక్స్ప్రెస్ దాన్ని కూడా ఇక్కడ స్టాప్ చేయించడం జరిగింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో కలిసినప్పుడు ఈ విషయం చెప్పినాను. ఇంతకుముందు మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను అప్పుడు ఎంపీగా అయినప్పుడు ఫస్ట్ ట్రైన్ ఇంటర్సిటీ ట్రైన్ ప్రారంభం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందరు కూడా ఊహించలేదు. అప్పుడు సార్ మాకు ఎలక్షన్లో మాట ఇచ్చినాడు, ఒక ట్రైన్ పెట్టిస్తాను ఇక్కడి నుంచి బెల్లంపల్లికి అని చెప్పి. కానీ విదిన్ 3 monthsలో ఒక ట్రైన్ అప్పుడు ఇంటర్సిటీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడే కొందరు సోదరులు చెప్తున్నారు, సార్ ఇక్కడ ఆ ట్రైన్ ఇంట్రడక్షన్ తర్వాత మళ్ళీ మా పెద్దపల్లి ప్రజలకు ఎవరికి కూడా ఈ సౌకర్యము మళ్ళీ కల్పించలేదు ఒక కొత్త ట్రైన్ ద్వారా. మీరు మళ్ళీ ఈసారి ఇంకొక ట్రైన్
ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. నేను అతి త్వరలోనే అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఏదో ఒక మంచి ట్రైన్ సౌకర్యం వల్ల ప్రజలకు ఉపయోగపడేలాగా డెఫినెట్లీ ప్రయత్నం చేస్తాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మొలకనూరులో చలివేంద్రం ఫ్రిడ్జ్ను ఏర్పాటు చేశారు బీజేపీ నేత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి. దాని చుట్టూ ఫ్లెక్సీలు కట్టారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలను చింపివేసి చలివేంద్రం ఫ్రిడ్జ్ను తొలగించారని ఆరోపించారు స్థానిక బీజేపీ నేతలు. 3వ రోజు మళ్లీ చలివేంద్రం ఫ్రిడ్జ్ పెడుతుండగా గ్రామ కార్యదర్శులు అభ్యంతరం చెప్పించారన్నారు. ఎండాకాలంలో ప్రజలకు తాగునీరు అందిస్తే బీఆర్ఎస్ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు బీజేపీ నేతలు. మీ గవర్నమెంట్ నుంచి ఫ్లెక్సీలు పెట్టుకుంటే పర్మిషన్ తీసుకోవాలి. ఫ్లెక్సీలు పెట్టుకుంటే అభ్యంతరం లేదని మీకు గవర్నమెంట్ తీవ్రమైన ఎండల్లో దృష్టిలో పెట్టుకొని ప్రజా శ్రేయస్ కొరకు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ జన్నపురెడ్డి సురేందర్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడంతో గత 3 రోజుల నుంచి ఇక్కడ గ్రామస్తులు కాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కొరకు ప్రజల లోపల వాళ్ళ విలువలు తగ్గుతున్నదా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యక్రమం చేయలేకుండా అడ్డుకుంటున్నారు. ఇది మీకు తగదు. తీవ్ర ఎండలు ఉన్నాయి. ఇది మురుగనూరు బస్టాండ్ ఏరియా అనేది దాదాపు 10-12 గ్రామాలకు జనాలకు బస్సులు నిలిచే స్థానం కాబట్టి ఎండాకాలంలో తీవ్రంగా తప్పితో ప్రయాణికి వస్తారు కాబట్టి వాళ్ళకు నీటి సౌకర్యం ఏర్పడే చిన్నపద్ది రాజకీయం లేదు. మీరు మాత్రం రాజకీయ లబ్ధి కొరకు రాజకీయాలు చేయకండి, మీకే చర్యపరుస్తుంది. దీనిపైన ఇంకా మీరు చర్య తీసుకుంటే ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాము. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు చకిల అనిల్ కుమార్. రాజీనామా లేఖను కేసీఆర్కు ఫ్యాక్ట్ చేశారు. 22 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డానన్నారు బీఆర్ఎస్ నేత చకిల అనిల్ కుమార్. పార్టీని కాపాడుకోవడం కోసం ఆస్తులు అమ్ముకున్నానన్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా ప్రాధాన్యత లేదన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చి తనకు ఇవ్వకపోవడం ఆవేదనకు గురి చేసిందన్నారు చకిలం. పార్టీలో గుర్తింపు లేనందునే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆత్మీయ గౌరవ సభ అని చెప్పేసి తెలంగాణ గౌరవ సభ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆత్మీయ సమ్మేళనం ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, నిజంగా కూడా తెలంగాణ గురించని మరి అమరులైన వాళ్ళు కోరుకున్నది, విద్యార్థులు కోరుకున్నది ఇదేనా? ఈ పరిస్థితేనా అసలు యాక్చువల్గా కోరుకున్నది? తెలంగాణ గురించి కొట్టాడి జైలు పాలైన వాళ్ళకు మినిమం కనీసం దొరకాల్సిన గౌరవం దొరకట్లేదు కదా. ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకండి? మరి తెలంగాణ ఆ రోజు నాడు తెలంగాణ ద్రోహులుగా ఎవరైతే పేరు పడ్డారో వాళ్ళందరూ ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండి, ఈ రోజు నాడు చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితిలో ఉండి పెద్దలను చెలాయించుకుంటూ అధికారాన్ని చెలాయిస్తూ ఉంటే మరి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరూ ఎక్కడ పోవాల్సిన పరిస్థితి. 22 సంవత్సరాలు నాకు ఏదైతే అవకాశం ఇచ్చినారో వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నాడు తెలంగాణ భారత రాష్ట్ర సమితికి నేను రాజీనామాను ప్రకటిస్తూ ఉన్నా. ఫ్యాక్స్ ద్వారా కేసీఆర్ గారికి నేను ఈ లెటర్ కూడా పంపిస్తూ ఉన్నా. కార్యకర్తల విషయం మేరకు మరి రాజకీయ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. మోడీ ప్రియమైన ప్రధాని కాదు, పిరమైన ప్రధాని అన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ దొంగ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను కూల్చడమే మోడీ పాలన అని విమర్శించారు. కేవలం మతపరమైన పంచాయతీ పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎకరాకు కనీసం ₹2 లాభం కూడా లేదన్నారు మంత్రి కేటీఆర్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మహిళా దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు మంత్రి కేటీఆర్. మా ఊరిలో ఒక 30 పడకల ఆసుపత్రి కావాలన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కట్టించే బాధ్యత మాది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక నైపుణ్య శిక్షణ కేంద్రం కావాలి పిల్లలకు. స్థానికంగా వరంగల్కి ఎక్కువ దూరం ఏం లేదు. టెక్స్టైల్ పార్క్ వస్తున్నది, ఇతర పరిశ్రమలు వస్తున్నాయి, ఆహార శుద్ధి పరిశ్రమలు వస్తున్నాయి. మా దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని వినోద్ కుమార్ గారు అన్నారు. మరి నేను సీనన్నాను అడిగితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను కడతాగానే నడిపించేది నువ్వు నడిపించాలన్నారు. తప్పకుండా ప్రభుత్వంతో నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. కట్టించే బాధ్యత ప్రతిమా ఫౌండేషన్ వారు తీసుకుంటే బాగుంటుంది అనేది విజ్ఞప్తి. 3వది, మా ఆడబిడ్డ రాలేదు సత్యవతి గారు, ఆమె వేరే ప్రోగ్రాం ఉన్నది, మహిళా దినోత్సవం కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఎస్టీ జనాభా పెద్ద ఎత్తున ఉన్నది. దాదాపు 10-12 తాండాలు ఉన్నాయన్నారు చుట్టూ. మరి ఒక 18 తాండాలు బ్రహ్మాండంగా ఒక ఆడబిడ్డల కోసం, గిరిజన ఆడబిడ్డల కోసం ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కూడా, రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ఇక్కడ పెట్టించే బాధ్యత మాది.
తప్పకుండా ఆ పని కూడా చేస్తాం. సత్యవతక్క ఇప్పుడు మాకు తొర్రూరులో కలుస్తుంది, ఒక శాంక్షన్ తీసుకొని తప్పకుండా ఆ పని కూడా చేసిపోతాం. మా గడ్డపార తాండ అన్నదమ్ములు అక్క జిల్లాల గురించి మా రమేష్ అని ఒకటే లొల్లి, అన్న నీళ్ళేమో కింద ఉన్నాయి, తాండనేమో మీదున్నది, నీళ్లు తీసుకుపోవాలి అంటుంది. గడ్డపార తాండకు కూడా ఆ పని చేయించే బాధ్యత మాది. తప్పకుండా నమ్మకం ఉంచండి. ఈ ప్రాంత ఆడబిడ్డల కోసం, ఈ చుట్టుపక్కల ఉండే ఆడబిడ్డలందరి కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రత్యేకంగా మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సంక్షేమంలో దేశానికి రాష్ట్రం ఆదర్శమన్నారు నేతలు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. జిల్లాలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 5K రన్ లో మంత్రి పాల్గొన్నారు. జెండా ఊపి ఈ రన్ ప్రారంభించారు. ఈ రన్ లో సిపి శ్వేతారెడ్డి, కాలేజ్, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న మంత్రి తెలంగాణ దేశానికే దిక్సూచిగా ఉందన్నారు. మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఇవాళ దేశానికి దిక్సూచిగా ఉంది. మరి మహిళల భాగస్వామ్యం విద్యలోనైనా, ఉద్యోగాల్లోనైనా, పారిశ్రామిక రంగంలోనైనా అన్ని రంగాల్లో తెలంగాణ మహిళ ముందుండాలని, దానికి అందరం కూడా చేయి కలిపి మరి ఇంకా ఉత్సాహంగా మహిళలందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు కలిగితే మరి పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరూ ఏ లక్ష్యాన్నైనా సాధించుకోవచ్చు. ఆ రకంగా మీరు ముందుకు పోయే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకారం అందిస్తుంది. తెలంగాణలో మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు మహబూబాబాద్ ఎంపీ కవిత. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో కవిత పాల్గొన్నారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆడపిల్ల పుట్టి ఒక 1000 రూపాయలు ఎక్కువ అదనంగా ఇచ్చే స్కీమ్ పెట్టింది. ఎందుకంటే ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో, మార్పుల ప్రాంతాల్లో ఆడపిల్ల పుట్టి సమ్మర్గా కనీసం అది ఒక 1000 రూపాయలు అదనంగా వస్తే నువ్వు సంబరపడుతున్నాం ఆ పూటకైనా అని చెప్పేసి కూడా ఇవాళ అటువంటి స్కీమ్స్ పెడతాం. నిజంగా ఇవాటి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు ఎందుకు చెప్తా ఉంటే ధన్యవాదాలు తెలియవస్తుంది. ఎందుకంటే అయితే ఇప్పుడు ప్రజలుగా ఇవాళ కొత్తగా ఆరోగ్య మహిళ అనే స్కీమ్ అయితే వాళ్ళు లాంచ్ చేస్తా ఉంటారు. చాలా సంతోషం. ఎందుకంటే గ్రామాలు ఇంకా అవేర్నెస్ లేక, అవగాహన లేక, కుటుంబాన్ని పోషణ చేసే తరుణంలో వాళ్ళకి ఆర్థికంగా సరిగ్గా లేకుండా ఇప్పటికీ చిక్కిపోయే మహిళలు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి చాలా గొప్ప అవకాశం చాలా ఉపయోగపడుతుంది. ప్రతి మంగళవారం రోజు పెట్టిండ్రు, ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవాలి. సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అన్నారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి, ఆ తర్వాత ప్రసవం, ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం సహాయం చేస్తోందని చెప్పారు. మహిళ సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు గంప గోవర్ధన్. కార్యక్రమంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రాయితీ రుణాలు, చెక్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు ఏరియా ఆసుపత్రిలో రెఫరల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. వచ్చే సంవత్సరం నుంచి మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయితే అన్ని టెస్టులు హైదరాబాద్ లో ఏమున్నాయో అవన్నీ మన జిల్లా కేంద్రంలో రాబోతా ఉంది. ఒక చిన్న పట్టణం మన కాలేజీ పక్కన తయారు కాబోతోంది. కోట్ల రూపాయలతోని ఇలా పనులు జరుగుతున్నాయి. అది ఒక్కసారి గమనించాల్సింది. ఇలాంటి సమాజంలో మహిళా శక్తి ఏంటో మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ఎవరైనా వేదికలకు గురి చేస్తే సీ టీమ్స్ అని ఇంతకుముందు ఎవరైనా పెట్టింది ఆలోచన చేయండి. మహిళలు లేకుండా లోకం మనుగడ లేదన్నారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు జైపాల్ యాదవ్. కడతాల్ మండలంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా అధికారులను, పంచాయతీ మహిళా సిబ్బందిని శాల్వాతో సత్కరించారు. మహిళంటే ఓపిక, మహిళంటే ఒక భూదేవి, ఒక సహనం, మహిళంటే ఒక ఓర్పు, మహిళంటే మనం నడిపించేటువంటి శక్తి. ఎక్కడైతే మహిళ కన్నీరు పెట్టదో ఆ ఇల్లు బాగుపడదు, ఆ గ్రామం బాగుపడదు, ఆ రాష్ట్రం బాగుపడదు, ఆ దేశం బాగుపడదు. దేశానికి అధ్యక్షురాలు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు కూడా అంతకుముందు కూడా ఉన్నారు. ఈసారి కూడా ఒక మహిళకు, ఒక గిరిజన మహిళకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అది నిజంగా మహిళల పట్ల ఉన్నటువంటి ప్రేమల విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి సెర్ప్ అదే విధంగా
మరి మహిళా సంఘాల వారికి ఈరోజు 750 కోట్ల రుణాలను కూడా ఈరోజు మంజూరు చేయడం జరిగింది. వారికి మనము మన గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు నల్గొండ ఎస్పీ అపూర్వారావు. మహిళలకు ఎప్పుడూ పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణగా ఉంటుందన్నారు. ఉమెన్స్ డేలో భాగంగా నల్గొండలోని జిల్లా పోలీస్ ఆఫీస్ నుంచి క్లాక్ టవర్ వరకు షీ టీం ఆధ్వర్యంలో 3.2K రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళలు ఎక్కువ మంది లేరు, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. అట్లాగే మీ అందరికీ కూడా ఈ కొంతమంది పార్టిసిపేట్ చేస్తుంటారు. వి ఆల్ డోంట్ స్టార్ట్ అట్ ద సేమ్ లెవెల్ కాబట్టి ఒక్కొక్కరికి ఇంకో లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఒకరికి కొంచెం ఎక్కువ పుష్ ఇవ్వాల్సి వస్తుంది, కొందరికి అవసరం లేకుండా ఉంటుంది. సో ఇట్లా అంతా చేసుకుంటే మనం అందరం కూడా ముందుకెళ్తాము. అన్ని జిల్లాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్మల్ జిల్లా కుంఠాల, భైంస, లోకేశ్వరం, కుబీర్ మండలాల్లోని గ్రామాల్లో ఉదయం 3 గంటల పాటు వీచిన బలమైన ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేలవాలింది. దీంతో చేతికొచ్చే పంట ఆగమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గుతుందని అధికారులు సర్వే చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. నా పంట 2 ఎకరాలు పంట మొత్తం నష్టం. ఈ గాల్పులతోటి వర్షంతోటి మొత్తం నాశనమైంది. 2 ఎకరాల పంట మొత్తం ఈ మొక్కజొన్న మొత్తం ఖరాబ్ అయింది. ఒక 2 ఎకరాలు కౌలుకు చేస్తా. ఇన్ని రోజుల వరకు కరెంట్ ప్రాబ్లం తోటి వాటర్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈ గాల్పులతోటి మొత్తం మొక్క ఇది అయిపోయింది, మొత్తం నాశనం అయింది. ఒక 2 ఎకరాల భూమిలలో ఒక ఎకరంన్నర మొత్తం కింద పడిపోయింది, మొత్తం నీళ్ళ పాలైపోయింది. దీనికి ఆదుకోవాలని గవర్నమెంట్ ఈ మొక్కజొన్న గాల్పు దుమ్మడం దింగనై మొత్తం 4 వేల మొక్క పడిపోయింది. దింగన అయిపోయింది. ఇది ఒక్కలే కాదు, మా బాగా దింగన అయిపోయింది మా ఊళ్ళో ఎక్కడిదక్కడ. మొన్నటిదాకా కరెంట్ ప్రాబ్లం, బోర్రాల నీళ్ళు ఎండిపోయినాయి. మొన్నటిదాకా అదే బాగా పరిచయం ఉండే, కరెంటు బరబరి ఇయ్యక. మరి అదే ప్రాబ్లం ఉన్నదంటే మరి ఈ మొక్కజొన్న అంత మొత్తం పడిపోయి దింగన అయింది. 4 వేల మొక్క గాల్పులతోని. గాల్పు దుమ్మడం దింగన ఆన ఎక్కడిదక్కడ దింగన పడిపోయింది సార్. నష్టం అయిపోయింది మొత్తం దింగన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే సిరిసిల్ల బీఆర్ఎస్ నేత కేటీఆర్ సన్నిహితుడు సెస్ వైస్ ప్రెసిడెంట్ పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు లాగిశెట్టి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఇప్పుడు కేటీఆర్కు సన్నిహితులైన మరో 2 నేతలు బీఆర్ఎస్ను వీడేందుకు రెడీ అయ్యారు. ముస్తాబాద్ సింగ్విలిండో మాజీ చైర్మన్, రెడ్డి సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కనమేని చక్రధర్ రెడ్డితో పాటు గంభీరావుపేట మండల మాజీ సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, ఆయన సతీమణి ముస్తఫా నగర్ సర్పంచ్ సంజయ్ రాణి రేపు బీజేపీలో చేరనున్నారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్లో నిజాయితీగా పనిచేసే నాయకులు విలువ లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నామన్నారు. జిల్లాలో బీజేపీ బలోపేతానికి ప్రయత్నిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో గత 9 సంవత్సరాల నుండి నేను పనిచేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని అటు సింగిల్ విండో కానీ, అదేవిధంగా నేను ఒక రెడ్డి సంఘం అధ్యక్షునిగా జిల్లాలో ఉండి అన్ని కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం అన్ని కార్యక్రమాల్లో నేను ముందుండి మరి శభాష్ అనే విధంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఒక మంచి నాయకునిగా ఈ ప్రాంతంలో నేను గుర్తింపు పొందాను. 9 సంవత్సరాలు మరి కేటీఆర్ గారితో మరి పలు విషయాలపై చర్చిస్తే మరి వారు ఎప్పుడు కూడా మాకు స్పందించకపోవడం, మాకు కలవకపోవడం, పట్టించకపోవడం, మరి అదేవిధంగా మండల నాయకత్వం కూడా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ నాయకత్వం కూడా అదేవిధంగా ఉండడం వల్ల మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మేము రేపు 12 గంటలకు హైదరాబాద్ కేంద్ర ఆఫీసులో మరి మా అనుచరులతో అదేవిధంగా పార్టీ నాయకులు అందరితో కలిసి సూర్యాపేటలో నకిలీ బంగారం తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. అక్రమంగా ఫేక్ గోల్డ్ తరలిస్తుండగా 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా నకిలీ బంగారం, నగదు, సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ముఠాపై కేసు నమోదు చేశారు.
ఆమె చదువుకున్న చదువుకు ఉద్యోగం రాలేదని నిరాశ చెందలేదు. కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా ఊళ్ళోనే కాస్మెటిక్స్ను మార్కెటింగ్ను ప్రారంభించింది. సేంద్రియ పద్ధతిలో గోరింటాకు పండిస్తూ పారిశ్రామికవేత్తగా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం ఆసాలపల్లి గ్రామానికి చెందిన సుజాత డిగ్రీ వరకు చదువుకుంది. తన భర్తతో వ్యవసాయం చేస్తూ ఉండేది. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో కొంతకాలం కాస్మెటిక్స్ మార్కెటింగ్ చేసింది. కొన్నేళ్ల తర్వాత తానే హెన్నా తయారు చేసి మార్కెటింగ్ చేయాలని అనుకున్నారు సుజాత. బ్యూటీ పార్లర్లకి సప్లై చేసే హెన్నాను ఎలాంటి రసాయనాలు లేకుండా కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేయాలనుకున్నారు సుజాత. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్న NIRDలో హెన్నా తయారీలో శిక్షణ తీసుకున్నారు. 2005లో తమకున్న 4 ఎకరాల్లో గోరింటాకు సాగు ప్రారంభించారు. ఆకులను కోసి పిండిగా మార్చేందుకు యంత్రాల్ని కొనుగోలు చేశారు. జిల్లాల్లోని సెలూన్లు, బ్యూటీ పార్లర్లకు ప్రకృతి సిద్ధమైన హెన్నా, నూనెలు, సున్నిపిండి, క్రీంలు, ఫేస్ ప్యాక్లు మొత్తం 20కి పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. 30 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు సుజాత. మేము వ్యవసాయం చేసుకుంటూ ఈ కాస్మెటిక్స్ అన్ని బ్యూటీ పార్లర్ వాళ్ళకు, బ్యూటీషియన్ వాళ్ళకి సప్లై చేసేవాళ్ళం. కాకపోతే మేము ఈ హెన్నా మార్కెట్ నుండి తెప్పించి మేము ఇట్లా వాళ్ళకి సప్లై చేసేవాళ్ళం. మాకు ఉన్న 4 ఎకరాలలో ఈ హెన్నా ప్లాంటేషన్ చేసి అందులో పండిస్తున్నాం. మిషన్లో గ్రైండ్ చేసి ఫస్ట్ ఇట్లా దొడ్డుగా పట్టేవాళ్ళం. మళ్ళీ తర్వాత సన్నగా ఫైన్ వచ్చేలాగా మళ్ళీ పట్టే ఇట్లా 100 గ్రాములు, 500 గ్రామ్స్, కేజీ ఇట్లా అన్నీ ప్యాక్ చేసి బ్యూటిషియన్ వాళ్ళకి సప్లై చేస్తాం. స్నేహితులతో కలిసి సెలవు రోజుల్లో పనిచేస్తూ రోజుకు 300 నుంచి 500 రూపాయల వరకు సంపాదిస్తున్నామని చెప్తున్నారు డిగ్రీ స్టూడెంట్స్. తమ ఖర్చులకు ఇవి ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. సండే వస్తున్నాం. అంకుల్ వాళ్ళు కూడా మాకు మంచిగానే ఉపాధి కల్పిస్తారు. సమ్మర్ హాలిడేస్లలో కూడా వస్తాం. హెయిర్కి ఉపయోగపడుతుంది హెన్నా, ఇంకా హెయిర్ ఆయిల్స్, ఫేస్ క్రీమ్స్, ఫేషియల్ కిట్స్ చాలా ఉంటాయి. నాతో ఇంకా ఆంటీ వాళ్ళు ఇంకా ఇక్కడ ఇటున్న చాలా మంది పనిచేస్తారు. ఒక 30 మెంబర్స్ అట్లా వర్క్ ఉన్నప్పుడు. వర్క్ లేనప్పుడు నేను ఆర్డర్స్ తీసుకుంటా. ఇంటి దగ్గర ఉంటూ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నామంటున్నారు వర్కర్ మమత. వచ్చిన ఆదాయం ఇంటి ఖర్చులకు వాడుతున్నామని చెప్తున్నారు. సుజాత దగ్గర హెర్బల్ పని చేస్తూ ఉంటాము. 4 ఎకరాలలో పంట వేశారు వీళ్ళు. అక్కడ ఒక 20 మంది. చాలా పని ఉంటే 40 మంది దాకా వస్తారు. పని లేకుంటే 20 మంది సీజన్లో అట్లా పని చేస్తూ ఉంటాము. సీజన్లో అయితే 500 పని చేస్తుంటాము. రోజు మాత్రం డైలీగా మాత్రం 300 వస్తుంటాయి. ఆర్గానిక్ ఉత్పత్తులతో శరీరానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదంటున్నారు పార్లర్ నిర్వాహకులు. హెర్బల్ ప్రోడక్ట్స్ కి మార్కెట్లో మంచి ఆదరణ ఉందంటున్నారు. 10 ఏళ్ల నుంచి తాము సుజాత తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ ని వాడుతున్నామంటున్నారు. సుజాత గారు మాకు గత 15 ఇయర్స్ నుంచి పరిచయం అండి. వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ తీసుకోవడము, హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళు సేల్ చేయడము, మొత్తం చైన్లో పండిస్తున్నాం న్యాచురల్గా అని చెప్పి మాకు ఒకసారి చూపించింది, తీసుకొచ్చి చెప్పింది. మేమంతా చూసినాము. ఇక్కడ నుంచి మా కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. రసాయన వాటిల్లో మనకు అప్పటికప్పుడు వెంటనే రిజల్ట్ కనబడితే పోతుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే స్కిన్ గ్లోయింగ్ అయినా కానీ వాళ్ళు పెట్టుకున్నా కానీ వాళ్ళు కొంచెం ఇట్లా తెలియకుండా వాళ్ళ లోపలనే గ్లో వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళకేమో పెట్టుకోగానే ఇట్లా కనబడి పోతుంటుంది. ఇదేమో మనకు లాంగ్ ఉంటుంది అన్నట్టు, లాంగ్ పీరియడ్ ఉంటుంది అన్నట్టు. ఇవి కరెక్టేనా ప్రోడక్ట్ కాదా అని తెలుసుకోవడానికి నేను మా సారు ఈ ఊరికి వచ్చాము. చూస్తే ప్రోడక్ట్ నాకు చాలా బాగా అనిపించింది. అదే రోజున మళ్ళీ మా సార్ని తను కూడా తోట దగ్గరకు తీసుకెళ్ళాడు, చూయించాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఇక అప్పటి నుండి ఎంతో మంది నా దగ్గరికి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. కానీ నేను ఎవరికి అంత కనెక్ట్ కాలేను, వీళ్ళకే కనెక్ట్ అయ్యాను. నాకు ఎందుకంటే న్యాచురల్ హెన్నా ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళది. కాబట్టి నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే 16 ఇయర్స్లో మాత్రం ఎవరి దగ్గర నేను హెన్నా తీసుకోలేదు, తన దగ్గరే తీసుకున్నా. రసాయనాలు లేని హెన్నా తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్న సుజాతను అభినందిస్తున్నారు తోటి మహిళలు.